నేను అతనిని తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. నేను అతనిని గణపరుస్తాను. దేవుడు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే ప్రేమిస్తాడో, ఎవరైతే గణపరుస్తాడో, దేవుడు వాడలు మాత్రము ఏ సమస్యలు ఉన్నా నా ప్రభు ఖచ్చితంగా తప్పిస్తాడంటే ఆయన తీరుస్తాడు. అందుకనే నా ప్రభు కాపాడే దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయువాడను నేనే. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్తున్నాడు దేవుడు. ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా నామాన్ని ఎరిగి ఉంటారో వాళ్ళతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా నామాన్ని ఎరిగి ఉంటారో వాళ్ళకు మాత్రము భయం అనేది లేదు. ఎందుకో తెలుసా? అనారోగ్యాలు విడుదలవుతున్నాయి, వాళ్ళ సమస్యలు తీరిపోతున్నాయి, వాళ్ళ బాధలు తొలగిపోతున్నాయి. ఎందుకో చెప్పనా? దేవుడు భయపడొద్దన్న దేవుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు. దిగులు పడుతున్నావేమో, ఈ దిగులు పడినటువంటి వారంతా ఏం చేస్తారు? నిరాశ పడతారు, ఆలోచనలు వస్తాయి. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఒక బాధ ఉన్నట్టుగా అంత నిరాశ పడతా ఉంటారు. అందుకే నా ప్రభు అంటున్నాడు, దిగులు పడద్దు, నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక, నా నామాన్ని ఎరిగినావు గనక నువ్వు దిగులు పడటానికి వీలు లేదు. నేను నిన్ను బలపరుస్తాను, నీ కార్యాలు నేను చేస్తాను. నువ్వెందుకు నిరాశ పడుతున్నావు? ఎందుకు నిరాశలో ఉన్నావు? ఎందుకు నువ్వు దుఃఖంలో ఉన్నావు? ఎందుకు నువ్వు బాధలో ఉన్నావు? నేను నిన్ను బలపరుస్తాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీకు సహాయం చేయవాలను నేనే. ఈ ప్రపంచాలలో ఎవరు కూడా సహాయం చేయలేరు. ఏ స్నేహితుడైనా ఓ రోజు నిన్ను దూషించి వెళ్ళిపోతాడు, కానీ నా దేవుడు మాత్రము, ఆయన సహాయకుడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించింది దాకా, నీ రోగాన్ని విడుదల కలగజేసిన దాకా, నీ అప్పుల బాధల నుంచి తొలగించిన దాకా ఆయన నీ చెయ్యి విడిచిపెట్టి పోనే పోడు. స్నేహితులందరూ పోతారేమో కానీ, బంధువులందరూ పోతారేమో కానీ, నా దేవుడు సహాయం చేస్తే నిన్ను ఆశీర్వదించిన దాకైనా చెయ్యి వదిలి పెట్టనే పెట్టట. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. నీకు ఏది జరగాలని ఆశతో వచ్చావో ఆ కార్యాన్ని నా ప్రభు ఖచ్చితంగా తీరుస్తాను. దాన్ని ఖచ్చితంగా నేను ఏ సమస్య అయినా సరే ఆ సమస్యను మాత్రము ఖచ్చితంగా తీరుస్తారని మాటిచ్చిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము ప్రేమ ఉంచాలి. ఆయన నామాన్ని మనం గుర్తు ఎరిగి ఉండాలి. ఆ విధంగా నామాన్ని గుర్తు ఎరిగిన వాడు, దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వాడు ఒక పోరాడు ఉన్నాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుడు అక్కడ తేర చూస్తే ఎంతో మంది ఉన్నారంట, కానీ దేవుని దృష్టి ఆ పిల్లగాని మీద పడిపోయిందట. దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, దేవునికి ప్రార్థన చేసే వాళ్ళే, క్రమం తప్పక ఆరాధనకు వెళ్ళే వాళ్ళే అనుకున్నట్టుగా
అయితే ప్రభు మీరు అన్ని చేస్తున్నారు, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తున్నారు, నాకు బాగానే ప్రార్థన చేస్తున్నారు, నాకు ఇచ్చేయన్ని బాగానే ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ నా ప్రేమ వాళ్ళలో లేదు, నా నామాన్ని గుర్తు చేయట్లేదు. నేను వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉన్నాను, వాళ్ళకి కావాల్సినన్ని ఇస్తూనే ఉన్నాను, కానీ నా మీద ప్రేమ లేకుండా అయిపోయింది. ఈ ప్రేమ అంతా ఎక్కడ పోయిందంటే లోకంలో పడిపోయింది, లోక ప్రేమలో పడిపోయారు. వీళ్ళెవరు? ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళే, దేవుడి సన్నిధిలో నిలబడే వాళ్ళే, దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళే, దేవుడి దగ్గర పాటలు పాడేవాళ్ళే, ఆత్మీయతగా ఎదిగే వాళ్ళే, ఆత్మచేత నింపబడిన వాళ్ళే. వీళ్ళంతా అందరి మీద దేవునికి ఇష్టం లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుని ప్రేమ వాళ్ళలో లేదు. మనుషులు చూడటానికి, మనుషులు మెప్పు పొందుకుంచుకోవటానికి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారని దేవునికి ఇదిగో ఆ పొరగాని మీద కనుదృష్టి పడి, ఆ పొరగానికి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 8వ వచనములో ఆ బాబుతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా మనం విందాం. ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా పుస్తకం. వారికి భయపడకుము. చూడు చెప్తున్నాడు, వారికి నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించటానికి నీకు నేను తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. పై వచనం చదువు, 7వ వచనం చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నువ్వు బాలుడవు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నేను ఎవరి దగ్గరికి అయితే పంపుచున్నానో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, నీకు ఏ ఏ సంగతులైతే నేను చెప్తున్నానో అవన్నీ నువ్వు వాళ్ళకు బోధించాలి. ఎందుకు బోధించాలంటే ఇదిగో వాళ్ళకు దేవుని ప్రేమ లేదు, దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు కానీ ఎరిగినట్టుగా లేరు. కనుక బాలుడైనటువంటి ఇర్మియా నువ్వు వెళ్ళి నేను ఏదైతే చెప్తున్నానో వాళ్ళకు ఈ బోధను ప్రకటించు అనగానే ఆ బాలుడు అంటున్నాడు, అయ్యా నేను బాలుడను కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను ఏమంటారు, అయినా వాళ్ళు వింటారా నా మాటలు, వాళ్ళు కొడతారేమో, తరుముతారేమో, వాళ్ళు ఏమంటారు అని అంటే నువ్వు బాలుడవని అనవద్దు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, నేను ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాను. ఆ మాట 8వ వచనం మళ్ళీ చదువునా, మళ్ళీ చదువు, ఆ మాట చదువు. వారికి భయపడకు, నువ్వు అస్సలు వారికి భయపడకు, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించుటకు నేను తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. నేను చెప్తున్నాను, ఇర్మియా నువ్వు వెళ్ళు, నిన్ను కచ్చిలో పెడతారా, నేను విడిపించుకొస్తాను, నీ కాళ్ళు చేతులు నరుకుతారా, నేను అంటిస్తాను, నిన్ను పారదోలుతారా, నేను పట్టుకొస్తాను, నేను ఏం చేస్తారో నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళు, నువ్వు వాళ్ళకు భయపడద్దు. నేను ఏ ఏ సంగతులు అయితే నేను చెప్పానో వారు ఖచ్చితంగా నువ్వు వివరించాలి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే మాట ప్రకారంగా జమ దాటకుండా ఇదిగో ఆ బాలుడు వెళ్ళిపోయాడు అంతే. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని అంగీకరిస్తున్నటువంటి మనము దేవుని మీద ప్రేమ లేకపోతే మన కార్యం ఎలా జరుగుతుంది మీరు ఆలోచన చేయండి. దేవుని ప్రేమ ఉన్నట్టుగా నటించి దేవుని నామాన్ని ఎరగక, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడే,
అపవిత్రని తీసివేసి పవిత్రత కలిగి జీవింపజేసే దేవుడే అన్ని తెలిసే కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే మనము లోకములో ఉన్నటువంటి మాటలు విని మన హృదయంలోనికి ఆ మాటలు తెచ్చుకొని మనము దేవునికి ఆయన చేస్తాననేమో అంటుంటే మనమేమో దేవునికి దూరం అయిపోతున్నాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే నా దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ దూరం అయిపోయిందేమో. ఇప్పుడు నా ప్రభు చెప్తున్నాడు, యేసయ్య ప్రేమ నీలోనికి వస్తే, ఆయన నువ్వు కొంచెం ప్రేమిస్తే ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ బాలుడు చూడు, బాలుడు చూడు, ఆ బాలుని మీదకి దృష్టి పోయింది దేవునికి. ఎందుకంటే ఇతడు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, ఆత్మీయతంగా భక్తి చేస్తున్నాడు. ఈ రోజులలో తల్లిదండ్రులు పిల్లలకు పొద్దుగాల ప్రార్థన చేసుకోమని చెప్తున్నారా? లేదు. 7 గంటలకు ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్దామా? లేదు. శనివారం రోజు విడుదల హరక కాస్త ముందుగా వెళ్దామా? లేదు. ఆదివారం రోజు ఆరాధన కొంచెం ముందుగా వెళ్దాం? లేదు. అసలు నీకే లేనప్పుడు నీ పిల్లలు ఏ విధంగా దేవుని సన్నిధిలో వెదిగి దేవుని ప్రేమ కలిగి ఉంటారు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో సంపాదన మీద మీరు పడవకండి. దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను బ్రతికించినటువంటి దేవుడు, ఆయన నిన్ను ఏ విధంగా పోషించాలో, ఆయన ఏ విధంగా నిన్ను సంతోషపరచాలో, ఏ విధంగా అందరి మధ్యలో ఇదిగో ఆయన నామాన్ని హెచ్చించుకుంటున్నట్టుగా చేసుకుంటాడో అతనిని మాత్రము దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఏదో ఒక రకంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లలను ఏదో ఒక రకంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. కానీ నువ్వు చేసేది ఏంటంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడు తీసివేసుకోకూడదు. ఎప్పుడైతే ఆ విధంగా కలిగి నువ్వు ఉంటావో ఖచ్చితంగా నీ పిల్లలు మొదలుకొని దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని చేస్తానికైనా శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ చెప్తాడు, అయ్యా నేను బాలుడున్నాయంటే లేదు, నువ్వు గర్భములో రూపింపక మునిపే నిన్ను చూచాను. తల్లి నిన్ను కన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. అందుకే నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు, నేను విడిపించుకొస్తాను. నీకు ఏ బాధ వచ్చిందో ఆ బాధను తొలగిస్తాను. ఎంతమంది నేను గెలుగుతారో ఇదిగో వాళ్ళతో నేను పంచమాడతాను. ఎవరైతే వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళతో నేను పంచమాడతాను. నువ్వు మామూలుగా ఇదిగో బాలుడవని నువ్వు అనుకోవద్దు. నువ్వు నేను చెప్పింది నువ్వు అక్కడ ప్రకటించు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డారా, ఆ బాబు ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నాడో, ఆయన నామాన్ని ఎంత చక్కగా తన హృదయంలో పెట్టుకున్నాడో ఆ విధంగా మేము ఉంటాము ప్రభు అని నీ హృదయ మనసాక్షిగా ఒప్పుకుంటే నా ప్రభు నీ కార్యం చేయటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ చదవండి ఒక్క మాట. వచనం చదువు. 91వ అధ్యాయం కీర్తనాల పుస్తకం. నానా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలలో నేను అతనికి తోడైందును. శ్రమలలో కూడా నేను అతనికి
అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసి అతనిని విడిపించి అతనిని గొప్పగా చేస్తాను. ఎప్పుడంటున్నాడు దేవుడు? మొరపెట్టాలి. నీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయటము ప్రారంభించాలి. ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమ వచ్చినప్పుడు వెంటనే మోకాలు ఊని మొరపెట్టాలి. దేవునికి కన్నీరు కార్చాలి. ప్రభు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నీవే నా సహాయకుడు, నీవే నన్ను బలపరిచే దేవుడవు, నీవే నన్ను ఆశీర్వదించే దేవుడవు, నీవే నా అనారోగ్యాన్ని విడిపించే దేవుడవు, నీవే సమస్తము చేయగలిగిన దేవుడవు అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో నా దేవుడు ఖచ్చితంగా అది ఎలాంటి శ్రమ అయినా సరే నా దేవుడు తప్పిస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే చదవండి. కీర్తనల పుస్తకం 23వ అధ్యాయం 4వ వచనం చదువు. 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల పుస్తకం. గాఢంధకారపు లోయలో చూడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీవు నాకు తోడై ఉన్నావు. నీ తొడు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరిస్తాను. అందుకనే దేవుని బిడ్డారా, ఎంత ఆపత్కాలం వచ్చినా కూడా నా దేవుడు జలములో పడు, నువ్వెట్టు తిరుగు, ఆయన ప్రేమ నీలో ఉంటే నా దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు, నిన్ను ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాడు. ఖచ్చితంగా నువ్వు జలములో వెళ్ళు, నువ్వు ఎక్కడ వెళ్ళు, ఆయన మాత్రము గుర్తుపట్టి ఇదిగో ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపించుకొస్తాడు. నీకు కావలసినటువంటి దీవెనలు నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకని దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ప్రేమకు మనము దూరం కాకూడదు. చదవండి దేవుని వాక్యం. అదే ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. 15వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా పుస్తకం 15వ అధ్యాయం 20వ వచనం నాన్న. ఇప్పుడు చూడు, అప్పుడు నేను ఈ ప్రజలను పడగొట్ట జాలని, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా చూచాడా? ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను, నేను నియమిస్తాను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటలను పట్టుకొని మనము ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో, ఎప్పుడైతే ప్రజలకు మనము దేవుడు చెప్పినది బోధిస్తామో, ఆయన ఖచ్చితంగా మనలను దాటి ఎక్కడికి దేవుడు వెళ్ళాడు. నువ్వు చెప్తున్నావంటే నీతో పాటు దేవుడు ఉంటాడు. నీ నోట్లకెళ్ళి మాటలు వెల్లడవుతున్నాయంటే దేవుడు నీలో ఉన్నాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భయపడిపోతారు. ఆ బాలుడు భయపడలేదు. నేను ఎప్పుడైతే నా మాటలు వాళ్ళకు నువ్వు బోధిస్తావో, అదరకుంటా బెదరకుంటా నువ్వు బోధిస్తావు, వాళ్ళను ఇత్తడి ప్రకారముగా నేను చేస్తాను. ఎవరిని? నీ బోధ వినే వాళ్ళని, విన్నటువంటి వారిని ఇత్తడి ప్రకారముగా చేస్తాను. కానీ వాళ్ళు జయాన్ని పొందుకోవాలని ఒకవేళ యుద్ధం చేసినా కూడా నిన్ను మాత్రము ఇదిగో నేను ఊరుకోను, వాళ్ళ మధ్యలో జయాన్ని పొందకుండేటట్టుగా నిన్ను నేను చేస్తాను. వాళ్ళు చేస్తారు యుద్ధము, కానీ జయం నీదే అవుతుంది. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూచావా ఆ ప్రజలందరికీ ఆ బోధ ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇత్తడి ప్రకారములుగా వాళ్ళను దేవుడు తీర్చిదిద్దాడు. ఈ బాలుణ్ణి ఇదిగో అందరిలో విజయాన్ని దేవుడు కలగజేశాడు. ఎందుకు దేవుడు కలగజేశాడు? అతనిలో దేవుని ప్రేమ ఉంది. అతడు ఆయన నామాన్ని గుర్తెరిగాడు కనుక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డారా, మనం ఎప్పటికి కూడా ఆయనను ప్రేమకు మనం దూరం కాకూడదు. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. ఆయన నామము మన హృదయంలో ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఇదిగో ఆయన కార్యాన్ని చేయటానికి మొదలు పెడతాడు. ఏది కావాలన్నా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ